సి బ్రదర్ అట్లా ఫేవరెట్ ఏం లేదు. మన టీఎఫ్సీలో అందరు ఖతర్నాక్ ఉంటారు ఒక్కొక్కరు. కాకపోతే ఒక ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి నేనేం నేర్చుకుంటా అంటే, మన తెలుగు టీఎఫ్సీలో చూడు ఈయన కౌశిక్లి అన్న ఉన్నాడు, శివాన్ ఉన్నాడు, పవన్ అన్న ఉన్నాడు, అరవింద్ అన్న ఉన్నాడు, ఈశ్వర్ బోలే గారు, చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనేం నేర్చుకుంటా అంటే, అలా బాడీని చూసి నేను కూడా ఇంత బాడీని తెచ్చుకోవాలని నాకు ఎప్పుడు లేదు. కాకపోతే అలా మెంటాలిటీ చేసుకుంటా వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళి వచ్చారు, ప్రోటీన్ కొనలేని స్టేజ్కి వెళ్ళి ప్రోటీన్ సప్లిమెంట్ స్పాన్సర్షిప్ తెచ్చుకునే స్టేజ్ దాకా వచ్చారు. ఆ స్టేజ్ దాకా రానికి వాళ్ళు ఎన్ని సాక్రిఫైజెస్, ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చి ఉంటారు. వాళ్ళు ఫైనాన్షియల్గా ఎంత ప్రాబ్లం ఉన్నా వాళ్ళు వాళ్ళ జిమ్ హిట్ చేయడం కానీ, ప్రోటీన్ గోల్ హిట్ చేయడం కానీ, ప్రాపర్ డైట్ తీసుకోవడం కానీ, వాళ్ళు అన్నీ చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఎట్లా వాళ్ళ లైఫ్లో లీడ్ చేసిర్రు, ఆ స్టేజ్ దాటి ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఎట్లున్నారు. సో ఆ జర్నీ చూడండి. ఒక ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్ళి అది నేర్చుకోండి మీరు. కాకపోతే ఒక బాడీని చూసి నేను కూడా అంత తెచ్చుకోవాలి అది చూడకండి. వాళ్ళ జర్నీ చూడండి. వాళ్ళ జర్నీ చూస్తే మీకు కూడా మీకు లైఫ్లో దాన్ని చేయనికి ఉంటుంది ఏమని. ఇప్పుడు వాళ్ళ జర్నీ చూసుకొని నేను కూడా ఏదో ఒకటి వేయొచ్చురా భయ్, వాళ్ళ అన్న వాళ్ళు ఎంత వేసిరు, లైఫ్లో ఇంత ఓవర్కమ్ చేసుకొని ఇంత స్టేజ్కి వచ్చిరు అంటే మనం కూడా రావచ్చు అని చెప్పి అది ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోండి. సో నేను కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఇదే నేర్చుకుంటాను. అందరూ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ జర్నీయే చూస్తాను. సో అది నా మ్యాటర్.